సార్ నేను రూ. 90 హైదరాబాద్‌కి వచ్చాము సార్. అక్కడి నుంచి నేను సినిమాలో క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి, ఈ స్థాయికనేది హైదరాబాద్‌లో రావడం జరిగింది. దానికి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను సార్. నేను ఆ డబ్బుతోనే సినిమా డబ్బులతో 2001 ఇల్లు కొని అమ్మ పేరుతో పెట్టాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో. తర్వాత అక్క భర్తని వాళ్ళ పిల్లల్ని చేరదీశాము. అమ్మకి ఇద్దరు ఆడపిల్లలం మేము. ఓకే. మాకెవరున్నారన్నట్లు చేరదీశాం. చేరదీసిన తర్వాత వాళ్ళు నలుగురు ఆడపిల్లలు గాని భార్యాభర్తలు ఇద్దరు వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకొని బయటికెళ్ళిపోయారు. ఎవరు మీ అక్క వాళ్ళు? భర్త ఇద్దరు. ఓకే. కేసులైన ఇదే పోలీస్ స్టేషన్ ఎళ్ళిపోయారు వాళ్ళు. నలుగురు పిల్లల్ని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసి, చదివించిన తర్వాత వాళ్ళు లవ్ మ్యారేజ్‌లు చేసుకున్నారు. పరువు పోతుందని నేను లవ్ మ్యారేజ్ చేశాను. సరే ఏదైనా గాని నేను పిన్నినే కదా సార్. ఓకే. అంతవరకు 4 నిమిషాలు నేనున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి నేను 35 ఏళ్ళకి 40 ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నా నేను. ఈ రోజు వరకు మా అమ్మగారిని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబం అంతా ఎంత డబ్బు తిన్నారు, ఎన్ని లక్షల కోట్లు తిన్నారు నాకు లెక్కే తెలీదు నాకు. నాకేంటంటే ఒంటరిదాన్ని చేసేసి నాకు పెళ్లి కాకుండా చేశారు. పెళ్లి చేసుకొని చాలామంది వస్తే బెదిరించి తరిమేశారు. ఎవరు తరిమేశారు? అక్క బిడ్డలు అందరూ అంటే మీ అక్క వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పారు కదా! తిరిగొచ్చారు సార్. ఎప్పుడొచ్చారు? వీళ్ళు ఒక 15 ఏళ్ళకి పిల్లలు పెద్దయ్యాక తిరిగొచ్చారు. వాళ్ళ బిడ్డలు పెద్దయ్యేసరికి తిరిగొచ్చారు. అందరూ ఒకటయ్యారు. ఆ! ఓటైన తర్వాత నేను ఫ్యామిలీ అంతా సెటిల్ చేశాను. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశాను నలుగురు పిల్లలకి. చేసిన తర్వాత నేను సెటిల్ అవ్వాలి కదా! ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే కూడా నా పెళ్లి కాకుండా చేసి బెదిరించి చేసి వచ్చిన వాళ్ళని తరిమేశారు. ఇట్లా పెళ్లి కాకుండా చేశారు. పిల్లలు కూడా లేకుండా చేశారు నాకు.